ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రభు సాయం చేయను గాక. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. మనమందరం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనాన్ని. అందుకు ఆదాం, నాతో నుండకు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్షఫలం నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను 11 చదువుదాం. 11. అందుకు ఆయన, నీవు దిగంబరం అని తెలిపినవాడు, నువ్వు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షం తింటివా అని అడిగాను. కాబట్టి పిన్న వాళ్ళారా, మనం నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ప్రభు దగ్గర ఏం ప్రార్థన చేద్దాం? ప్రభు దగ్గర మనం చేసే ప్రార్థన ఏమిటి? అది కావాలా. కాబట్టి మనం ఒప్పుకోబోతున్నాం. ఏం ఒప్పుకుంటావు? ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయ్యా, నేను తినకూడదని చెప్పిన పండు నువ్వు తింటివా? పోయిన వాళ్ళారా, దేవుడు వాళ్ళతో ప్రతినిత్యం చల్లబూట వచ్చి చేతులు పట్టుకొని ముఖాముఖిగా మాట్లాడుతూ వస్తున్నాడు, పోతున్నాడు ఏదేమో. కాబట్టి వారు ప్రతిదినం దేవుని స్వరాన్ని వింటున్నారు, దేవుడు చెప్పే మాటలని వింటున్నారు. ఏమేమి చెప్పినాడో వాళ్ళు స్పష్టంగా విన్నారు. ఆదాంతో చెప్పాడు, అవ్వతో చెప్పాడు, పలానా చోటుకి నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళు దినమున నువ్వు సచ్చదవన్నాడు. అంతే, నువ్వు చనిపోతావయ్యా చెప్పేశాడు ప్రభు. మరి వీళ్ళు ఇద్దరు అద్దు దాటినారు. మన జీవితాలలో అద్దు దాటేదే పెద్ద పొరపాటు. అన్నిటికంటే అవిధేయత పెద్ద పొరపాటు. అంటే అది అవిధేయత. వీళ్ళు ఏమి దొంగతనం చేయలేదు, ఏమి చేయలేదు. ఇంకేమైనా తప్పులు చేసినట్టుగా ఏమైనా కనబడుతుందా? ఏమి కనబడతలేదు. మరి వీళ్ళు చేసిన పొరపాటు ఏంటిది? అవిధేయత. మన జీవితాలలో అవిధేయతే పెద్ద పొరపాటు. దేని వాక్యం స్పష్టంగా చెప్తుంటుంది, అయ్యా, ఇది నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా నువ్వు నిలబడాలి, ఈ విధంగా పోవాలి. వర్తమానం చెప్పుతూనే ఉంటారు. ప్రతి ఆదివారం బల్లో పాలు పొందుతూనే ఉంటాం. ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటూనే ఉంటాం. మరి ఎక్కడ పోదో వాక్యం? మనకి ఆదివారం రావాలని ఆచారం ఏమైనా పెట్టిండు ఆ దేవుడు? ఏమన్నా ఆచారం ఏమీ లేదే. ఆత్మీయతలో ఎదగాలని ఆదివార దినాన్ని ప్రభు ఈవిగా మనకిచ్చాడు. ఇచ్చాడు. కాబట్టి పోయిన వాళ్ళారా, ఇక్కడ ఆదాం అవ్వలు చేసిన పొద్ద పొరపాటు, దొంగతనం ఏమి లేదు, అక్కడ వ్యభిచారం ఏమి లేదు, ఇంక చేసింది ఏమి లేదు, కనబడతలేదు. అక్కడ అవిధేయతే
అన్నిటికంటే మిక్కిలి పెద్ద పొరపాటు తప్పంటే అది. కాబట్టి మనము ఈ 365 దినాలు ఎక్కడెక్కడ పొరపాటు చేసినాం? నీవు డ్రింక్ తాగపోవచ్చు, తాగకపోవచ్చు, ఇంకేదో వ్యభిచారం చేయకపోవచ్చు, ఇంకేదో తప్పు చేయకపోవచ్చు, ఇంక చేయకపోవచ్చు. కానీ దేవుని వాక్యానికి విధేయత చూపినావా? పోయిన ఆదివారం బల్లో పాలు పొందినాం. విధేయత చూపినావా? విధేయత చూపినావా? అది మనం ఒప్పుకోవాలంటే ఏం ఒప్పుకుంటాం? ఇక ఏం ఒప్పుకుందాం? ఒప్పుకునేది ఏంటిది? ఒప్పుకునేది ఏంటిది? ఏమో ప్రతివారు హృదయంలో ఏముందో నాకే తెలియదు. కానీ మన విశ్వాసులముగా లోకంలో జాగ్రత్తగానే పోతుంటాం. మనం జాగ్రత్తగానే బతుకుతుంటాం. ఎందుకంటే బలలో పాల్గొంటున్నాం కాబట్టి జాగ్రత్తగానే మనం పోతుంటాం. కానీ ఆత్మీయంగా కొన్నిటికి మనం విధేయత చూపకపోవడమే పెద్ద పొరపాటు. అంటే అదే, ఇంకేది కాదు. చూడండి, ఇక్కడ మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. కాబట్టి ప్రభు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సృష్టికర్తకు ప్రార్థన అవసరమా? చెప్పండి. మనం విమర్శించుకోవాలి. ప్రభు సృష్టికర్త, మరి ఆయన పెందలకడ లేచాడు. ఏమిటి? బాగినండి, అర్థం చేసుకోనండి. పెందలకడ లేచాడు, చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోకానికి సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. మానవునికి ఉన్న అన్ని ప్రభులు ఉన్నాయి, ఏ ఒక్కడు కూడా కాదు. మానవునికి ఉన్న అన్ని ప్రభులు ఉన్నాయి. ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, శోధన ఉన్నది, కష్టం ఉన్నది, అన్నీ ఉన్నాయి ప్రభుకు. ఎందుకంటే సంపూర్ణ మానవుడు వచ్చిండు, దేవుడిగా రాలేదు ఆయన, సంపూర్ణ మానవుడు వచ్చిండు. కాబట్టి మానవుడు చేయవలసిన పద్ధతిని ఇక్కడ చూపెడుతున్నాడు ప్రభు. మానవుడు విశ్వాసిగా ఉండి ఏమి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, విశ్వాసకున్న లక్షణం ఏమిటి ఇక్కడ చూపెడుతున్నాడు ప్రభు. మరి ఇందులో నీవు ఎప్పుడైనా పెందలకడ లేచి అలవాటు పెట్టుకున్నావా?
పెందలకడ లేచే అలవాటుని పెట్టుకున్నావా? తప్పిపోయినావా లేదా? గ్యారెంటీ చెప్పాలి. పెందలకడ లేచి చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఒకవేళ నువ్వు అరణ్య ప్రదేశానికి వెళ్ళకపోవచ్చు, నువ్వు చక్కటి ఇల్లు ఇచ్చాడు కదా, చక్కటి గది ఇచ్చాడు కదా, చక్కటి మంచం ఇచ్చాడు కదా. మరి పెందలకడ లేచి ప్రార్థన అలవాటు పెట్టుకున్నావా? నాకు అవసరం లేదనుకుంటున్నావు అంతే. మరి నీ కొరకు ఏ తల్లి ఏడ్చిందో, ఏ సోదరుడు ఏడ్చినాడో, ఏ భక్తుడు విలపించినాడు. కాబట్టి ఈ దినమున మందిరానికి రాగలుగుతున్నావు, ఆరాధన చేయగలుగుతున్నావు, బల్లో పాలు పొందుతున్నావు, ప్రశాంతంగా ఉన్నావు. మరి నీవు ఇంకోలకు ప్రార్థన చేయకూడదా? తప్ప? అది తప్ప. కాబట్టి ప్రియ వాళ్ళారా, ప్రార్థన చేయకపోవడమే తప్పు. ఇంక ఏం ఒప్పుకుంటావు నువ్వు దేవుని దగ్గర? ఒప్పుకునేది ఏముందని ఒప్పుకుంటావు? ప్రియ వాళ్ళారా, ప్రభు ప్రార్థన నేర్పిస్తానికి వచ్చాడు. ప్రభు ప్రార్థన చేశాడు. నిన్ను చేయమంటున్నాడు. అవసరం ఉన్నది, ప్రార్థన అవసరం ఉన్నది కాబట్టి నిన్ను చెయ్యమంటున్నాడు ప్రభు. నువ్వు చేస్తలేవు. చేసేవారు ఉన్నారు, వారికి నేను తీర్పు చెప్పా. ప్రియ వాళ్ళారా, మన ప్రార్థన చాలా విలువైంది. ఆ విలువైన ప్రార్థనను మనం చేసి చూపెట్టాలి. ఎందుకంటే నీ గురించి ఎవరో ఒకరు ఏడ్చారు, విలపించినారు. కాబట్టి ఒకనాడు నీ పాపాలన్నీ ఒప్పుకొని కడగబడి పవిత్రపరచబడి ప్రభు దగ్గరికి వచ్చావు, రక్షణ పొందావు, ప్రతి ఆదివారంగా వస్తున్నావు, వాళ్ళలో పాలు పొందుతున్నావు, వెళ్తున్నావు. పోయిన వాళ్ళారా, మరి ఇతరులు రక్షణ పొందాలంటే, ఇతరులు నీ మాదిరిగా ప్రభుని తెలుసుకోవాలంటే నీవు ప్రార్థన మొదలుపెట్టాలి. అది నీ జీవితంలో లేదా, ఇది నువ్వు రాత్రికాలం ఒప్పుకో. ఏం ఒప్పుకుందాం ప్రభు దగ్గర? ఒప్పుకోలు ప్రార్థన. ఏం ఒప్పుకోలు ప్రార్థన? ఆచారమా? కుత్సంలో ప్రవేశపెట్టబోతున్నాం కాబట్టి ఆచారమా? ఏం తప్పు చేసినా ఒప్పుకోవాలండి. విన్న వాళ్ళారా, ఇవన్నీ క్రమాలు మనం తప్పుతున్నాం. ఈ క్రమాలు మనం తప్పుతున్నాం కాబట్టి యథార్థ హృదయం కలిగి నువ్వు ఒప్పుకోవలసిందే. ఒప్పుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఆరాధన, స్పష్టమైన ఆరాధన చేయవలసింది. కాబట్టి ప్రార్థనలో నువ్వు ఒప్పుకొని కడగబడి పవిత్రపరచబడి బలలో నువ్వు పాలు పొందవలసిందే. ఇది ఆచారం కాదు. దేవునికి నువ్వు ప్రమాణం చేస్తున్నావు. అయ్యా, మరి నా కొరకు ఎవరో మొరపెట్టారు, ఏ తల్లు తండ్రు మొరపెట్టారు, నాకు మొరలేదు. దయచేసి
ఈ రాత్రి కాలం నన్ను కనుకరించయ్యా అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి మనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం మూడు సమూయేలు 12వ అధ్యాయం 12వ అధ్యాయం. ఇక్కడ మనం 23వ వచనం చదువుకుందాం అందరం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించనన్నాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. సమూయేలు ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోవడం వల్ల పాపం చేస్తున్నా అన్నాడు. ఇక పాపం అంటే చూడండి, ఇక ఆదామవలు మాట వినకపోవడం పాపం చేసినారు. కాబట్టి ఆ పాపంలో వచ్చి జీవితం మరణం వచ్చింది, మనకు దుఃఖం వచ్చింది. కాబట్టి విని వల్ల చూడండి ఎంత పెద్ద అవిధేయత, ఎంత పెద్ద పాపము. దాన్ని అనుభవిస్తున్నావు, కుటుంబాలలో అనుభవిస్తున్నావు, మరణం అనుభవిస్తున్నావు, దుఃఖం అనుభవిస్తున్నావు, అక్రమం అన్యాయం అనుభవిస్తున్నావు. చూడండి అవిధేయత ఎంత ఘోరం చేసిందో మనల్ని. తర్వాత ప్రార్థన చేయకపోవడం ఎంత పాపం చేస్తున్నాం మనం. తదుపరి సమూయేలు ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, నేను మీ నిమిత్తం ప్రార్థించకపోవడమే పాపం చేసి పాపం అన్నాడు ఆయన. కాబట్టి పాల కొరకై ప్రార్థనలో ఉన్నాడు ఆయన. పాల కొరకై ప్రార్థనలో ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను ఒప్పుకోవడం కాదు ముఖ్యం, ఒప్పుకోవడం కాదు, ఒప్పుకొని విధేయత చూపేదే సత్యం. ఒప్పుకొని విధేయత చూపేదే సత్యం. కాబట్టి 2025 ఈ దినం 31లో ఇంకా ఉన్నాం మనం, డిసెంబర్ 31లో. ఈ 360 దినాలు మనల్ని ఎంతగానో కాపాడి కనకరించి కృప చూపి చక్కటి గాలి, నీరు, ఆహారం, కృప అన్నిట్లో మనకిచ్చాడు. కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నాడు. కాబట్టి పోయిన వాళ్ళారా, మనము ప్రార్థన చేయకపోవడమే పాపం. ప్రార్థన చేయకపోవడమే పాపం. కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు ధన్యుడని రాయబడ్డాడు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాడు ఒప్పుకొని చూడండి, సత్యమని తెలుసు, సత్యమని తెలుసు. కాబట్టి పోయిన వాళ్ళారా, మన జీవితాలలో ప్రార్థన చేయకపోవడం ఘోరమైన పాపం, ఘోరమైన పాపం చేస్తున్నాం మనం. కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని అనుసరించాలి. అనుసరించడం ద్వారా
మరి దేవుడు నీ గురించి సంతోషపడతాడు, నీ గురించి సంతోషపడతాడు. కాబట్టి మరి ప్రభు వచ్చింది దాని కొరకే, ప్రార్థన నేర్పడానికి వచ్చాడు. శిలువ మీద భయంకరమైన బాధలో ఉండి, భయంకరమైన దెబ్బలు తిని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు తెలియదు కనుక క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అది మనకు నేర్పిస్తున్నాడు ప్రభు, అది మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు ప్రభు. కాబట్టి మనం ఆరాధనలో ప్రవేశించకముందే, నూతన సంవత్సరాన్ని అనుభవించకముందే ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి సత్యంగా మన వాళ్ళలో పాల్గొనడం మంచిది. ప్రభు చూపెట్టే మార్గం ఇది. కాబట్టి పోయిన వాళ్ళారా, ప్రభువే పెందరగా లేచి ప్రాణం చేస్తున్నాడు, మనకు నేర్పుతున్నాడు. కాబట్టి అయ్యా, నేనెంతడువా నేనెంతడుదా ఈ దినమున ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించక మునిపే మరి నేను నీకు మాటిస్తున్నాయ్యా, ఈ సంవత్సరం 365 దినాలన్నీ కాపాడినావు. కాబట్టి నేను తప్పిపోయినా కాబట్టి ఒప్పుకొనుచున్నా వాటిని విడిచిపెట్టి ఆత్మీయతని నేను అందుకుంటా అని దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేది మొదలు పెడదాం. సరే, కడిపిన వాళ్ళారా, అది చాలా మంచిది. తర్వాత ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇది 12 6 నేను చెప్తాను. 6:12 6వ అధ్యాయం 12వ వచనం. రాత్రి గడిపాను. కాబట్టి ఇక్కడ ఆ దినములందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందు రాత్రి గడిపాను. ఆ సృష్టికర్తకు అంత భారం ఉన్నది. శిష్యుల కొరకు ప్రాణం చేస్తున్నాడు, అనేకుల కొరకు మొర పెడుతున్నాడు. కొండకు వెళ్ళి ప్రార్థించేందు రాత్రి గడిపాను. సరే, కొండ వెళ్ళి రాత్రి గడిపాడు. రాత్రి గడిపే ప్రార్థన ఏమన్నా మనం కలిగి ఉన్నామా? మనల్ని ఏర్పాటు చేసుకుని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు రక్షించుకున్నాడు? నిన్ను రక్షించుకున్న ఉద్దేశం మహా గొప్పది. మహా గొప్పది. కాబట్టి ప్రభు యొక్క గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చ నిమిత్తమై నీవెప్పుడైనా రాత్రి సమయాన్ని గడిపే దినము నీ జీవితంలో ఉన్నదా?
అది మనం పరిశీలించుకొని ప్రార్థన చేయాలి. అది మనం పరిశీలించుకొని ప్రార్థన చేయాలి. అది మళ్ళీ అలాంటి పరిశీలించుకొని ప్రార్థన చేసే సమయాన్ని మనంలో ఉన్నామా? ఇంకేం గడుపుదామిగా? ఇంకేం ప్రార్థన చేద్దాం? ఒప్పుకోలు ప్రార్థన మాటికి సంవత్సరాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు పోతూనే ఉన్నాయి. ఒప్పుకోలు పోయిన వాళ్ళారా, దేవుని దగ్గర ఈ ఆత్మీయత నీవు కలిగి ఉన్నప్పుడే నీవు దేవుని యొక్క మనసును కలిగి ఉంటున్నావు. దేవుని యొక్క భారాన్ని మీద వేసుకొనుచున్నావు. దేవుని యొక్క భారాన్ని మీద వేసుకొనుచున్నావు. అంతే, చూడండి. కాబట్టి మరి ప్రభువే రాత్రంతా మొరపెట్టినాడు, ప్రార్థన చేసినాడు. కాబట్టి మరి అలాంటి ప్రార్థన నీవు కలిగి ఉన్నావా? ప్రభు అడుగుతున్నాడు. 2025 ఈ డిసెంబర్ 31 తారీఖున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నేను నమ్ముకున్నా. మనం ప్రభు నమ్మినా ముఖ్యం కాదు. అక్కడ ప్రభువే మనల్ని నమ్ముతున్నాడు. ప్రభువే మనల్ని నమ్ముతున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని నమ్మినప్పుడు ఏ విధంగా ఉండాలి? ప్రభు మనల్ని నమ్మినప్పుడు ఏ విధంగా ఉండాలి? అది మనము నేర్చుకుంటా చాలా మంచిది. మరి ప్రభు అడుగుతున్నాడు, నా బిడ్డ, నేను నిన్ను నమ్ముతున్నా. నా భారం నీ మీద వేస్తున్నా. అందుకని ప్రభు స్వార్థలో మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రయాసవుడి భారం వస్తున్న సమర్థనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. తర్వాత నా భారం సులువు అంటున్నాడు ప్రభు. కాడిపోయిన వాళ్ళారా, ప్రభు ఆ రీతిగా సువార్తలు నేను పిలిచి ఈ భారం నీకు ఇచ్చాడు. కాబట్టి మరి ఈ దినమున, ఈ రాత్రి కాలం నీ ఒప్పుకోలు అదిగా ఉంటే అది నిజమైన ఒప్పుకోలు, నిజమైన ప్రార్థన. నిజమైన ప్రార్థన. కీర్తనాగంధం, కీర్తనలు 108. కీర్తనలు 108. కీర్తనాగంధం 108. ఇక్కడ మనం 4 వచనాలు మార్చి చదువుకుందాం. 4 వచనాలు మార్చి. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుతూ గానం చేయను. జనులమ్మ దాన్ని కృతాదు చెల్లించేదను, ప్రజలలో నేను కీర్తించేదను. కాబట్టి 2వ వచనంలో కూడా స్వరమండలమా సీతారామి ఏలుకొనండి, నేను వేకొని లేచేదని అంటున్నాడు. ప్రేమ వాళ్ళారా,
వేకువ జీవితం చాలా శ్రేష్టమైన జీవితం, విశ్వాసికి ఉండవలసిన జీవితం ఇది. విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఇది. కాబట్టి ఈ భక్తుడు నేర్పిస్తున్నాడు, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీ కృతాసు చెల్లిస్తాను అంటున్నాడు. మరి ఇక్కడ వేకువ జాము ఎంత శ్రేష్టమంటే అంత శ్రేష్టత మనము కలిగి ఉండటానికి ప్రభు ఈ భక్తుల ద్వారా మనకు చూపెడుతున్నాడు. మరి వేకువజాము చూడండి, వేకువజామును కలిగి ఉండేది బాధ్యత మహా గొప్పది. ఈ వేకువజాము అనేది చాలా శ్రేష్టమైంది. చూడండి, వ్యవసాయదారులు ఎప్పుడు లేస్తారంటే వ్యవసాయ పని చేసేవారికి తెలుస్తుంది. నేను 10 సంవత్సరాలు వ్యవసాయం నాగలు దున్ని నేను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. పినవలారా, వేకువజాము అంటే ఎప్పుడైతే వ్యవసాయదారులు అల్లాహు అక్బర్ అన్నప్పుడు పొలంలో దిగాలి. మీలో చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు బహుశా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చాలా చలిగా ఉన్నది. ఈసారి కొంచెం చలి అధికంగా ఉన్నది. ఆయనను వ్యవసాయదారునికి ఆ చలి లెక్క ఉండదు. ఉదయకాలం చల్లటి నీళ్ళలో కాలిపెట్టి ఎద్దులు కట్టుకొని ఒక 10 సుట్లు తిరిగినట్టయితే నీ ఒంటి మీద చల్లని చెమట పుట్టి అసలు నీకు చలి దగ్గరికి రాదు. అది నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా, అనుభవంగా చెప్తున్నా నేను. ప్రేమ వాళ్ళారా, చూడండి, ఎందుకంటే ఆ వేకువజామున లేచి దున్నకపోతే పని జరగదు, వ్యవసాయం అనబడదు. తప్పకుండా అది జరగవలసిందే. ప్రేమ వాళ్ళారా, ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈ భక్తుని ద్వారా. నేను వేకువన లేచాను, జనుల మధ్య కృతజ్ఞతలు చెల్లించాను అంటున్నాడు. కాబట్టి వేకువజామున లేచి ప్రార్థనలో నీవు ఉన్నట్టయితే తర్వాత సమృద్ధిగా నీ వాక్యాన్ని ధ్యానించినట్టయితే నీకెంత బలం, శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడో చూడండి. తర్వాత దాని యొక్క ఫలితాన్ని నీ కళ్ళతో నువ్వు చూడగలుగుతావు. పిన్న వాళ్ళారా, యవ్వన కాలంలో నేర్చుకున్న అభ్యాసం ఇక పోదు. నేను 32వ సంవత్సరం రక్షించబడ్డా. అంటే 32 సంవత్సరాలు ఉండే అప్పుడు నేను రక్షణ పొందినప్పుడు. పోయిన వాళ్ళారా చూడండి, ఆ అభ్యాసం నేటికి పోదు. నేను ఎప్పుడు లేచినా 3 గంటలు. ఇప్పటికదే అలవాటు ఉంటుంది, ఇప్పటికదే అభ్యాసం. పిన్న వాళ్ళారా, అది ఒంటికారిదిగా మిడిపోయింది.
నేను పెద్ద భక్తాన్ని కాదు నేను చెప్పేది. ఒక భారం ఉంది కాబట్టి ప్రభు కృపలో అట్లా సాగి వెళ్ళటానికి ప్రభు కృపనిస్తున్నాడు. రక్షించేది ప్రభు, మార్గం చూపేది ప్రభు. ఓన్లీ మన వంతు ప్రార్థనే, అంతే. మన వంతు ప్రార్థన మాత్రమే. ప్రియుని వాళ్ళారా, ఎందుకంటే ప్రభు మనకు చూపెడుతున్నాడు. దేని ద్వారా అంటే ప్రకటన గ్రంథం 21:8 ద్వారా చూపెడుతున్నాడు. చదవండి. అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగంధంతో మండుగుండంలో పాలు పొందరు. రెండవ మరణం ఇది యుగయుగాల మరణం. ఈ మరణం యుగయుగాల మరణం. యుగయుగాల మరణం ఉన్నది, భయంకరమైంది. రెండవ మరణం భయంకరమైంది. అందులో వెళ్ళిన తర్వాత ఇక దానికి విమోచన అంటూ ఇక లేదు. విమోచన ఇక లేదు, లేదు. కాబట్టి పోయిన వాళ్ళారా, ఇలాంటి అగ్నిగుండం ఉంది కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆదాము వాళ్ళతో మాట్లాడినాడు. అవిధేయత పాపం, అవిధేయతే పాపం. కాబట్టి మనం ప్రార్థన చేయకపోవడం అవిధేయతే పెద్ద పాపం. కట్టుకుంటున్నాం. ప్రియుని వాళ్ళారా, ఇలాంటి సందర్భంలో మన వేకువనే లేచి మొరపెట్టుట, నీ మొరకు ఎంత విలువ ఉన్నదో ప్రభు ఇక్కడ చూపెడుతున్నాడు. కాబట్టి విని వాళ్ళారా, దానికి ఎంతో విలువ ఉన్నది. ఆ విలువను నువ్వు పొందాలి, ఆ విలువను నువ్వు అనుభవించాలని ఒప్పుదల. ఆ విలువను అనుభవించాలి. ఒప్పుదల అనేది ఆచారంగా పెట్టేసారు, తప్పది. ఎందుకు ఊగా ఒప్పుకోవాలి? ఏనా వ్యభిచారం చేసినావా, దొంగతనం చేసినావా, ఎవరు సొమ్మనం ముంచి తింటున్నావా? ఏమి లేదే. విన్నవాళ్ళారా, నువ్వు ప్రార్థన చేయకపోవడం వలన అగ్ని గంధకులం మండు గుణములు పాల్గొంటున్నారు. జాగ్రత్త. విన్నవాళ్ళారా, అలాంటి ప్రార్థన మనం చేస్తే అగ్ని గంధం మండు గుండెలో పాలు పొందకుండా నీ ప్రార్థనతో ఒకనాడు రక్షణ పొందుతాడు. ఒకనాడు రక్షణ వస్తుంది. ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది. దాన్ని ఒకవేళ నువ్వు సాధ్యమైతే చూసే సమయాన్ని కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియుని వాళ్ళారా, ఇది నిజమైన ఒప్పుదల. కాబట్టి ప్రియుని వాళ్ళారా, మనం నిజమైన ఒప్పుదలను కొద్దామా? నిజమైన ఒప్పుదలలోనికి మనం వచ్చినట్టయితే ఎంత గొప్ప సంగతి. విన్న వాళ్ళారా, అలాంటి ఒప్పుదల
మన జీవితాలలో గొప్ప కార్యం చేయనై ఉన్నది. పడిపోయిన వల్ల అతిగా అనుభవపూర్తిగా నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి మనము ఈ హోరేబు ప్రార్థన మందిరంలో అలాంటి ధన్యత మనం నేర్చుకుంటే ఎంత గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని పొందాలంతవరకు పొందాలి. చూడండి ఇక్కడ 2 సమూయేలు 24వ అధ్యాయం 24వ అధ్యాయం. ఇక్కడ దావీదు యొక్క అవిధేయత ఇక్కడ కనబడుతున్నది. అది మనం ఇక్కడ చదువుకుందాం. 17వ వచనం మన అందరూ కలిసి చదువుకుందాం. 17వ వచనం 24వ అధ్యాయం 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసి దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థన చేసి, చిత్తగించుము, పాపం చేసిన వాడును నేనే, దుర్మార్గం ప్రవర్తించిన నేనే, గొర్రెల వంటి వీర్యం చేసి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించమని ఇక్కడ దావీదు వేడుకున్నాడు. తాను చేసిన పొరపాటు సైన్యాన్ని లెక్కించమన్నాడు, సైన్యాన్ని లెక్కబెట్టన్నాడు. ఒకనాడు ఏ లెక్క లేకుండానే గొల్యాతు యొక్క అరుపును విని, ఎవడి వీడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏంటిది, ఇశ్రాయేలు ఈ రీతిగా బెదిరించడం ఏంటిది, వీని చంపితే నాకేమిస్తారో చెప్పండి అని రాజుకు వర్తమానం పంపేశాడు. మరి అలాంటి దావీదు ఇక్కడ సైన్యాన్ని లెక్కించమని తోలండి యోవాబును. చూడండి, కాబట్టి ఎంత పొరపాటు అది, దేవుని దగ్గర ఎంత అవిధేయత. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. దేశం మీదకి శిక్ష వచ్చి 70,000 మంది చనిపోగానే ఒప్పుకుంటున్నాడు ఆయనే, అయ్యా తప్పు చేసింది నేను, పాపం చేసింది నేనయ్యా, జనులు ఏం చేయలేదు, పాపం చేసింది నేను, అయ్యా నన్ను క్షమించమని వేడుకున్నాడు. మరి వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి క్షమించాడు. ప్రేమన వాళ్ళారా, మనము కూడా యథార్థంగా మన పాపాన్ని, పాపం అంటే ఇంకేదో అనుకోవద్దు, అవిధేయత పాపాన్ని ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నట్టయితే వెంటనే ప్రభు వాళ్ళని క్షమిస్తాడు. క్షమించి ప్రభు దయదలుస్తాడు, జాలి దలుస్తాడు. తలంచి నీ ప్రార్థనతోని ఒక కార్యాన్ని చేయడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాడిపోయిన వాళ్ళారా, దావీదు మాదిరిగా మనం ఒప్పుకుంటాను సంసిద్ధంగా ఉన్నామా? సంసిద్ధంగా ఉన్నామా? దావీదు పాపం చేసినప్పుడు ఒప్పుకున్నాడు, అది వేరు. తను పాపం చేసింది కాబట్టి ఒప్పుకున్నాడు, అంతే.
కానీ ఇక్కడ అవిధేయత చూపెట్టాడు, దేవునికి తక్కువ చూపెట్టాడు, దేవుని తక్కువ చేశాడు, చేసి జనం లెక్క పెట్టమంటున్నాడు. పోయిన వాళ్ళారా, ఎంత అవిధేయత మూర్ఖత! ఆ అవిధేయత మూర్ఖత వలనే 70,000 మంది శిక్షకు పాత్రులయ్యారు. అప్పుడు వచ్చింది బుద్ధి, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించమని వేడుకున్నాడు. పోయిన వాళ్ళారా, ఆ రీతిగా మరి దేవుని దగ్గర మనం యథార్థంగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుని దగ్గర ఎప్పుడైతే మన విధేయత చూపి మన అవిధేయతను, మన మూర్ఖతను ఒప్పుకుంటామో, ప్రభు తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా కరుణిస్తాడు, కృప చూపుతాడు. తర్వాత ఇక్కడ నెహెమ్యా దానికి వద్దాం. నెహెమ్యా మూడు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఇక్కడ 6వ వచనం మనం అందరం చదువుకుందాం. 6వ వచనాన్ని, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని. నీ చెవి ఎగ్గి నీ నేత్రము తెరిచి నీ సన్నిధి ద్వారంతో నీ దాసులైన ఇసల పక్షంగా నేను ప్రార్థనను అంగీకరించు. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తన ఇంటి వారిని పాపం చేసి ఉన్నామన్నాడు నెహెమ్యా. నెహెమ్యా గవర్నర్, ఆయన ఏమో, ఆయన పెద్ద పాపం చేయలేదు, రాజకీయం ద్రోహం చేయలేదు, ఏది చేయలేదు. కానీ యెరూషలేము పట్టణం కాల్చబడ్డది, కూలిపోయింది. తట్టుకోలేకపోతున్నాడు. నేను నా ఇంటి వారు పాపం చేసినాము. కాబట్టి పోయిన వాళ్ళారా, మనం ప్రార్థన చేయకపోవడం వలనే అనేకులు అగ్నిగుండములో పడవేయబడుతున్నారు. నీ ప్రార్థన లేమిని బట్టి అనేకులు అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. తర్వాత సంఘంలో సమస్యలు వచ్చేస్తున్నాయి. కాబట్టి పోయిన వాళ్ళారా, ఇలాంటి పాపం మనం చేస్తున్నాం. ఆ పాపాన్ని నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను నా ఇంటి వారు కూడా పాపం చేసినాం. ఎందుకంటే అయ్యా, మేము మొరపెట్టకపోవడమే పాపం చేసినాం. మొరపెట్టకపోవడమే మా దోషం అయ్యా, మా దోషం ఉన్నది. కాబట్టి మరి మా పాపాన్ని క్షమించమని నెహెమ్యా చెయ్యని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆయన చెయ్యని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం చెయ్యని పాపం ఏంది? అవిధేయత, ఇతరులకు ప్రార్థన చేయకపోవట, అగ్నిగుండంలో పడవే వాళ్ళ కొరకు మనం మొరపెట్టకపోవట, ఇవన్నీ మనం కలిగి ఉన్నాం. అనేకులేమో రక్షించబడడం వలన దేవుడు మనల్ని దీవించాడు గొప్పగా చెప్పుకుంటాం. దేవుడు మన పెద్ద కేసును కొట్టివేయబడ్డాం, దేవుడు గొప్ప సాయం వచ్చింది గొప్పగా చెప్పుకుంటున్నాం. దేవుని నమ్ముకోవడం వలన నా తల్లి భయంకరమైన వ్యాధి నుంచి బయటపడ్డది, నా కొడుకు బయటపడ్డాడు. పడ్డాడు, పర్వాలేదు. అది నీ లాభం, అది నీకు వచ్చిన లాభం. కానీ ప్రభుకున్న లాభం ఏంటిది?
ప్రభు ఎక్కడో ఉన్న ప్రభు పరలోకం నుంచి ప్రభు తలంచుకొని నీ పాపం నా పాపం మీదేసుకొని భూమి మీదకి వచ్చిండు. ఈ పాపం చేసిన భూమి మీదకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది నీ పాపం నా పాపం చేయబడుతుంది. మనం దేవుని దగ్గర పోయి మొక్కాలి, అది మన విధి. కానీ ప్రభుది అట్లా కాదు. ప్రభువే పరలోక భాగ్యమంతా ఇడిచిపెట్టిండు. ఆ భాగ్యం ఇడిచిపెట్టిండు, దేవదూతలను ఇడిచిపెట్టిండు, బంగారు వేల పట్టణాన్ని వదులుకున్నాడు నీ కొరకు, నీకు నా కొరకు వదులుకొని ఈ లోకానికి వస్తే ఏమైనా పూలదాన్ని లేచిన ఏసయ్యకు, అబ్బా మంచిగా వచ్చినవయ్యా అని ఒకలేమో తన్నుడు, ఒకలేమో గుద్దుడు, ఒకళ్ళు పర్యాస్కమానుడు, ఒకడు ఉమ్మేసుడు. సృష్టికర్త నీ కొరకు నా కొరకు ఇది పొందిండు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నీ రాక మహా గొప్పది కాబట్టి ఈ దినము నేను ఒప్పుకుంటున్నా, నా పాపం నా అతిక్రమణ అన్యాన్ని ఒప్పుకుంటున్నా. నేను ప్రార్థన చేయలేదయ్యా, ఆత్మల కొరకు నేను వేయడం చేయలేదు, ఆత్మలకు నేను మొరపెట్టలేదు. నా తప్పును మన్నించయ్యా, క్షమించయ్యా, క్షమాపణ ఈ దినమున నూతన ప్రవేశపెట్టమని నేను వేడుకుంటున్నా. నన్ను క్షమించి అయ్యా ఈ దినము నీ కొరకు బతకాలని ఆశపడుతున్నా. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? సావైతే లాభం అన్నాడు, బ్రతుకుడ క్రీస్తే అన్నాడు. సావైతే లాభం, బ్రతుకుడ క్రీస్తు అన్నాడు. ఇక చదువుకి నేను చనిపోయినంటే ఇక లాభంలో పడుతున్నా. కానీ అయ్యా నీ కొరకు బతకాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఆత్మలు ఇంక అనేకంగా ఉన్నాయి, రక్షణ పొందిన వారు అనేకంగా ఉన్నారు. వారి కొరకు నేను బతకాలని ఆశపడుతున్నా. అయ్యా బతుకుతాం, వాస్తవమే, బతికిస్తాడు. కానీ బతికేం చేయాలి? ప్రార్థన, మొర, అవి విధేయత ఇవి మనం నేర్చుకోవాలి. తర్వాత ఆఖరికి మలాకి గ్రంథం, ఆఖరి అధ్యాయం, మలాకి అధ్యాయం, మూడవ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అందరు చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగలను అయితే మీ నాద దొంగలు దేని విషయంలో మేము నీ దొంగలేమని మీరు 10వ భాగం స్టార్ ఇయ్యక దొంగిలితిరి. దొంగల విషయాలు, మాంత్రికులు, విగ్రహాలు, అగ్నిగణ మందములు పాలు పొందిన వాక్యం ఉంది కదా. ఒక దొంగతనం అనేది ఉన్నది. దేవుని యొక్క ధనాన్ని దొంగిలిస్తున్నాం. అది మూర్ఖత, అవిధేయత. అయ్యా తండ్రి ఈ దినం అతను మాట్లాడినావు. ఈ 2025 డిసెంబర్ 31న నాతో మాట్లాడు కాబట్టి అయ్యా నేను ఒప్పుకొని పాత పది ఇడిచిపెడతా, కొత్తగా జీవిస్తాను ఇష్టపడుతున్నా. అయ్యా నేను దొంగనే, ఈ ప్రకారంగా నేనైతే దొంగనే. కాబట్టి నా దొంగతనం ఒప్పుకుంటున్నా. నీ కొరకు బతకని ఆశపడుతున్నా. కాబట్టి మరి ఈసారి నేను ప్రాణం చేసిన ఈసారి ఎప్పుడు కూడా ఈ వర్తమానం నేను చెప్పలే నేను. ఎందుకు ఈసారి ఈ తలంపు వచ్చింది నాకు. ఒప్పుకోవాలి, ఒప్పుదల. అరే ఏం ఒప్పుకోలే ప్రభా. ప్రసారం ఒప్పుకొట్టినే ఉన్నాం, ప్రసారం ఒప్పుదలే పోతున్నది.
పొద్దుని దానికి మళ్ళీ ఎక్కడిదక్కడనే ఉన్నాయి, సమస్యలు ఎక్కడక్కడనే ఉన్నాయి, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఎట్లా బ్రోవా తండ్రి ఈ దినమున మరి నేను ఈ సంవత్సరం నాకు ఒక నూతన వర్తమానం ఇయ్యా నేను ప్లాన్ చేసిన అని చేస్తే భక్తుల చరిత్రలు చూపెట్టాడు నాకు. ప్రేమ వల్ల ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో విధేయతే గొప్ప పని చేస్తున్నాం మనం. అవిధేయత నుంచి విధేయతలను ప్రవేశిస్తున్నాం మనం. అన్నిట్లో అవిధేయతలో జీవించాం ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం అంతా అవిధేయత. కాబట్టి మన అవిధేయతను ఒప్పుకొని మనం కడగబడి పవిత్రపరచబడి మనం నూతనతో ప్రవేశపట్టక మునిపే మన అవిధేయతలు ఒప్పుకొని విధేయతలోనికి ప్రవేశిద్దామని ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. అదే నిజమైన ప్రార్థన. కాబట్టి ఈసారి ప్రభు నాకు నూతనంగా మాట్లాడాడు. ఈ వర్తనం ఏనాడు నేను ఎన్నో సంవత్సరాన్ని రక్షణ పొంది ఏనాడు ఈ వర్తమానం చేయలేను. కాబట్టి పోయిన వాళ్ళారా మరి ప్రభు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు. కాబట్టి ఈ వర్తమానం ప్రకారంగా నేను ఒప్పుకోవాలి, నేను ముఖ్యంగా విధేయం కావాలి. ఎందుకంటే అప్పుడు పాల్గొన్నాడు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని పౌలు గారు భయపడ్డాడు. పులిపుడు ఎక్కిందని ఏమి లేదు. పులిపుడు ఎక్కిన వానికి 200 శిక్ష ఉన్నది, జాగ్రత్త. ఎవరికైనా అంతే. పులిపుడిని ఎక్కితే పాట పాడినా నువ్వు బాజునివే, వాక్యం చెప్పినా బాజునివే, అన్నిట్లా బాజునే. కాబట్టి పోయిన వాళ్ళారా ఆ రీతిగా ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గర మనం ఈసారి మాత్రం యథార్థంగా ఒప్పుకుందాం, యథార్థంగా ప్రవర్తిద్దాం, యథార్థంగా మాటిద్దాం, వాళ్ళలో పాల్గొందాం. ప్రభు నిన్ను నన్ను ఆ రీతిగా దీవించి తన మహిమార్థమయములని అందరినీ కాపాడుగాక. ప్రైజ్ ది లార్డ్.